వెల్కమ్ పార్ట్నర్, వెల్కమ్. మీ రాక కోసం 2 కళ్ళతో కోట్ల కలలతో వెయిటింగ్. ముందుగానే వచ్చినట్టున్నావు. ఇలాంటి విషయాల్లో నేను చాలా అడ్వాన్స్ గా ఉంటాను. అందుకే నేను వచ్చిన టైంకి ఆఫీస్ కూడా ఓపెన్ చేయలేదు. అయినా ఎప్పుడొచ్చామన్నది కాదు పాయింట్, ఇప్పుడొచ్చాక ఏంటనేదే ఈ రోజు కంటెంట్. అన్ని టకటక ఆర్డర్లో జరిగిపోవాలంటే ఈ మాత్రం ముందు రావాలి పార్ట్నర్. మై డియర్ లవ్లీ పోగో బాస్, ఫైల్స్ ప్లీజ్. పార్ట్నర్, మా వైపు నుంచి ఇదిగో ఎవ్రీథింగ్ రెడీ. ఏంటది? నన్ను ఈ కంపెనీకి బోర్డు మెంబర్ చేసే డాక్యుమెంట్ ఇది. నీ వాటా షేర్స్ అన్నింటినీ నా పేరు మీద బదిలీ చేసే మరో డాక్యుమెంట్ ఇది. ఇప్పుడు ఈ రెండింటిపైన నీ అమృత హస్తాలతో సంతకాలు చేసి వాటిని నీ అదృష్ట హస్తాలకు అందించడమే ఇప్పుడు లోపల జరగబోయే కార్యక్రమం. ప్లీజ్ టేక్ ఇట్. ఇవన్నీ నువ్వు రెడీ చేయించడం టైం వేస్ట్ అని నేనే రెడీ చేయించాను. కాబోయే బాసును పట్టుకుని ఎంత మాట అనేసింది. కూర్చో. ఇలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే ఈ కంపెనీ భవిష్యత్తు ఏమైపోవాలి? మీరంతా ఏం మాట్లాడరే? అవునానంద్ గారు, ఏంటి నిర్ణయం? ఇలాంటి నిర్ణయాలు మేము ఒప్పుకోం సార్. అవును, మేము ఒప్పుకోం. అవును సార్. అవును, మేము ఒప్పుకోం. కుదరదు. అవును సార్. కుదరదు. మేము ఒప్పుకోం. అవును సార్. కుదరదు. మేము ఒప్పుకోం. ప్లీజ్ ఆగండి. 1 minute. హలో, ఈ గ్రూప్ సాంగ్లు కోరస్లో వినడానికి కాదు నేను వచ్చింది. నేనేమి ఇక్కడికి పర్పస్ లేకుండా గెస్ట్ ఎంట్రీ ఇవ్వడానికి రాలేదు. వచ్చిన పని 1% కూడా పెండింగ్ లేకుండా చేసుకుపోదామని వచ్చాను. ఇవిగో డాక్యుమెంట్స్. అందరూ సంతకాలు చేసేస్తే ఫార్మాలిటీస్ పూర్తవుతాయి. ఆ తర్వాత బోర్డు మెంబర్గా, రోలర్గా నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అవి చూసుకోవాలిగా. టైం వేస్ట్ చేయకుండా సంతకాలు పెట్టించేయండి. ఏంటి, సంతకం పెట్టాలా? అసలు నీలాంటి వాడిని ఆఫీస్ గుమ్మంలో కూడా రానివ్వం. అలాంటి జీరో ఫెలోవి. అరే కాదు కాదు, జీరో కన్నా మైనస్ ఫెలోవి. నిన్ను బోర్డ్ మెంబర్గా చైర్లో కూర్చోపెట్టాలా? అసలు ఏ అర్హత ఉంది నీకు? ఏ అర్హత ఉందని? అసలు వద్దు సార్. ఎందుకు సార్? కుదరదంటే కుదరదు. అవును, కుదరదంటే కుదరదు. హలో, పదే పదే ఈ గ్రూప్ సాంగ్స్ తో చిరాకు పెట్టద్దమ్మా. అసలే నేను చాలా బ్యాడ్ ఫీలోని. డైలాగ్ బాగుందని వాడేశాను. ఏంటిది హంస మేడం, జీరో ఫెలోనా? ఎస్, నేను జీరో ఫెలోనే. 10 ఫెలోని కాదు. అన్నయ్య, నేనేం చేశాను? ఈ మీటింగ్ ఇదంతా నువ్వు ఓకే అన్న తర్వాత కదా ఏర్పాటు చేశాను. విరాజ్, ఇప్పటికైనా ఆనంద్కి జ్ఞానోదయం కలిగింది. నీకు కూడా ఆ జ్ఞానోదయం ఎప్పుడవుతుందో, ఇంటికి పట్టిన పీడ ఎలా విరగడవుతుందో అస్సలు అర్థం కావట్లేదు. అతయ్య ప్లీజ్. విరాజ్, ఎవరు ఏమన్నా నీ అన్నగా నేనెప్పుడు నీ బాగునే కోరుకున్నాను. నువ్వు సంతోషంగా ఉంటే చాలు, అదే నాకు సంతోషం అని ప్రతి క్షణం అనుకుంటాన్రా. అదే ప్రేమ అనురాగం నీకు నా మీద ఉందనే భ్రమలో బతికాను.
నా దగ్గర ఏ విషయాన్ని నువ్వు దాచవని నమ్మాను, కానీ అదేది నిజం కాదు. తోడబుట్టిన పరాయివాడ్లాగే చూస్తున్నావు. అదేంటన్నయ్య అలా అంటున్నావు? నీ విషయంలో నేనే తప్పు చేయలేదన్నయ్య. అసలు చెయ్యను, చేయలేను కూడా. చెయ్యలేదా? నెవర్. నిజంగా చేయలేదా? ఈ రోజు ఉదయం పంతులు గారింటికొచ్చారు. అయినా నాకు తెలిసి విరాజ్కి నువ్వే అన్నీ చెప్పుంటావు. లేకపోతే విరాజ్కి ఇవన్నీ తెలిసే అవకాశమే లేదు. అత్తయ్య, నేను చెప్పాల్సిన అవసరం వాడికి లేదు. వాడి చుట్టూ ఉన్న పరిస్థితులే వాడికన్నీ తెలియజెప్పాయి. ప్రశ్న ఎదురైనప్పుడే కదా అత్తయ్య సమాధానం కోసం వెతుకుతాం. వాడిప్పుడు సమాధానం కోసం వెతుకుతున్నాడు. నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు. బాగున్నారా పంతులు గారు? స్వామివారి దయమ్మ, బాగానే ఉన్నాను. అందరూ ఏదో ముఖ్యమైన పనిలో ఉన్నట్టున్నారు. నేనేమైనా మిమ్మల్ని... పర్వాలేదు పంతులు గారు, ముఖ్యమైన విషయమే అయినా మా వాళ్ళకది అంత పట్టించుకునేదేమీ కాదులేండి. మీరేదో పని మీద వచ్చినట్టున్నారు. లక్ష్మి, పంతులు గారి కాఫీ పట్టుకురా. ఇప్పుడేమీ వద్దమ్మా. ఓ ముఖ్యమైన కార్యక్రమం గురించి చెప్పి వెళ్దామని వచ్చాను, అంతే. ఏంటది పంతులు గారు? ఈ ధనుర్మాసం స్వామివారి చివరి పూజల్లో తమరి కుటుంబం పాల్గొనడం ఆనవాయితీ కదమ్మా. ఆ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చాను. పంతులు గారు, ఆల్రెడీ స్వామివారి విగ్రహాన్ని పోగొట్టి మహా అపరాధాన్ని మూటగట్టుకున్నాం. అటువంటి ఈ సమయంలో మా కుటుంబం నుంచి ఈ పూజలు అవి... అయ్యో, అదేంటమ్మా అలా అంటున్నారు? స్వామివారి విగ్రహాన్ని విరాజ్ బాబు గారు, చైత్రమ్మ గారు ఎప్పుడో ఎండోమెంట్ వారికి అప్పగించారు కదమ్మా. ఆ విషయం మీకు ఇంతవరకు తెలీదా? అవునా? ఎప్పుడు పంతులు గారు? విగ్రహం పోయిన ఆ సమయంలోనే వాళ్ళు దాన్ని వెతికి తెచ్చి అప్పజెప్పారు ఆనంద్ బాబు గారు. అంటే ఈ విషయాన్ని కొన్ని రోజుల వరకు ఎవరికీ చెప్పొద్దనే విరాజ్ బాబు గారు చెప్పారు. కానీ ఈ పూజల సమయానికి మిమ్మల్ని ఆహ్వానించాలి కదా అని ఇప్పుడు చెప్తున్నాను. ఓకే పంతులు గారు, విరాజ్ ఏదో బిజీలో ఉండి చెప్పడం మర్చిపోయి ఉంటాడు. మీ ద్వారా అయినా తెలిసింది, సంతోషం. సరే ఆనంద్ బాబు గారు, మరి నేను బయలుదేరుతాను. అమ్మా, వెళ్ళొస్తాను. అలాగే పంతులు గారు. కదా అసలు మనం ఆ అవకాశం లేకుండా చేస్తేనే కదా ఆనందపడుతున్న ఈ మూమెంట్ కి ఒక అర్థం ఉన్నట్టుంటుంది. విఠల్ రావు అనేవాడు ఈ విషయంలో ఉన్నంత వరకు ఈ సమస్య ఏదోలా మూలకెత్తుతూనే ఉంటుంది, అవునా కదా? ఎస్, నువ్వు చెప్పింది నిజమే. ఆ విఠల్ రావు గాడికి వీళ్లతో కాంటాక్టే లేకుండా చేయాలి పృథ్వీ గారు. అసలు ఇందులో ఇన్వాల్వ్ అయితే లైఫ్ కొలాప్స్ అయిపోతుందనే భయం వాడిలో కలిగించాలి. అప్పుడే ఇప్పుడు మనం అనుకున్నది 100% జరుగుతుంది. మీరే ఆలోచించండి. వామ్మో వామ్మో, ఏం ఆలోచించావు మహి? అసలు నువ్వు చైత్ర చెల్లివేనా? కాదండి, మీ భార్యని. మీ బ్రతుకులను చీల్చి చెండాడే భద్రకాలనిరా. అంటే ఇప్పుడేం చేస్తే ఈ సమస్యకి పూర్తి పరిష్కారం దొరుకుతుంది? మహి, నీకేమైనా అనిపిస్తే చెప్పు. అనిపిస్తుందంటే చెప్తాను వినండి. ఆ విఠల్ రావు గాడికి లేని వ్యసనమంటూ లేదు కదా. అందులో ఒక వ్యసనాన్ని అడ్డు పెట్టుకుని
వాణ్ణి శాశ్వతంగా బయటికి రాకుండా చేస్తే సరిపోతుంది. దీంతో ఆ రాక్ స్టార్ ఆ విఠల్ రావు గారిని కలిసే అవకాశమే లేకుండా పోతుంది. ఆ తర్వాత ఇంకేముంటుంది? అసలు జీవితమే లేని విఠల్ రావు గాడికి ఏ ఆశతో ఏం పనుంటుంది? దానికి తోడు మనం ప్లాన్ చేసిందంతా ఆ రాక్ స్టారే చేశాడని విఠల్ రావుని ఏదోలా నమ్మించేద్దాం. అప్పుడు వాడి జన్మలో ఏ సాక్ష్యం బయట పెట్టడానికి ముందుకు రాడు. ఎలా ఉంది నా ఐడియా? మహి 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 కన్నయ్య, నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగానే జరుగుతుంది కదా? ఏ ఇది అనుమానమా భయమా? నా మనసు పడే తపన కన్నయ్య. ఇప్పుడు మనం వేసే ప్రతి అడుగు మన గమనాన్ని గమ్యాన్ని నిర్ణయిస్తుంది. పొత్తిళ్లలో పసిపాపలా ఉంది కన్నయ్య ఇప్పుడు మన బంధం. దాన్ని కళ్ళల్లో ఒత్తులు వేసుకుని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకే అడుగుతున్నాను. ఆలోచించక చైత్ర, నీ మనసు నా మనసు వేరు కాదు. నీలో ఉన్న జాగ్రత్తే నాలోనూ ఉంటుంది. నేను ఏం చేయాలనుకుంటున్నానో అది అలాగే జరుగుతుంది. కానీ ఏ చిన్న పొరపాటు జరిగినా దానివల్ల మనకి కలిగే నష్టం భరించలేనిది. ఇప్పటికే ఒకే ఇంట్లో ఉంటున్నా కనీసం కలిసి మాట్లాడుకోలేని దుస్థితి మనది. ఇదే పరిస్థితి ఎప్పటికీ ఇలాగే ఉండిపోతే ఆ నరకాన్ని ఊహించగలమా చెప్పు? చైత్ర, మనిషికి భయాన్ని మించిన ఓటమి అనేది ఉండదు. నువ్వు ధైర్యంగా ఉండు, నేనున్నాను. ఇన్ఫాక్ట్ నా కోసం నువ్వున్నావన్న ధైర్యంతోనే నేను ముందడుగు వేస్తున్నాను. నువ్వే ఇలా అంటే ఎలా? చూడు, మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. చైత్ర, ఒక నిమిషం లైన్లో ఉండు. ఏమైంది కన్నయ్య? అప్పిని విరాజ్ గదిలో లేడు. ఇదే కరెక్ట్ టైం. అవును, అదంత నమ్మకంతో విరాజ్ అనుకున్నదే జరుగుతుందని మాట్లాడిందంటే విరాజ్ ఏదో చేయబోతున్నాడా? అదేంటో మనం తెలుసుకోవాలి. ఈ మైక్రోఫోన్ ని సరైన ప్లేస్ లో పెట్టాలి స్మైలీ. ఈ గదిలో నుంచి ఏ మాట కూడా మనల్ని దాటిపోకూడదు. అమ్మా అత్తయ్య, టెక్నాలజీని నేనే అనుకున్నాను, నువ్వు వాడడం మొదలు పెట్టావా? ఈ మధ్య గ్యాప్ ఇస్తే ఏమో అనుకున్నాను. రీఎంట్రీ రచ్చలేపుతున్నావుగా. ఆగు, నీ తుక్కు రేగొడతా. ఏంటి కన్నయ్య? చైత్ర, కిచెన్లోకి వెళ్ళి మూతి స్పేస్ తక్కువగా ఉన్న 2 బిందెలు తీసుకునిరా. చూసావు కదా, ఇలా ఉంటుంది మన ప్లే. మనల్ని ఎవరైనా టార్గెట్ చేస్తే వాళ్ళ గన్ను రివర్స్ పెట్టి కాల్చుకున్నట్టే. ఏకంగా పాయింట్ బ్లాక్ లో ఫసక్. అది ద మ్యాటర్. చైత్ర, మన మధ్యకి ఎవరొచ్చినా ఇలా జరుపుకుంటూ వెళ్ళడమే కానీ ఆగిపోయి నేను దూరం చేసుకోలేను. దూరం అయ్యి నేను బ్రతకలేను. ఇక నాగవల్లికి నిజం ఒప్పుకోవడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. ఆ విఠల్ గాడికి మన మాట తప్ప వేరే ఏది వేదనలా అనిపించదు. నెక్స్ట్ జరగబోయేది ఇదే. ఇన్ఫ్యాక్ట్ నెక్స్ట్ మార్నింగ్ నీకే అన్నీ తెలుస్తాయి. చూస్తూ ఉండదు. నాకు తెలుసు కన్నయ్య, నువ్వు ఏదైనా చేయగలవు. మహి, నువ్వు చెప్పినట్టే వర్కౌట్ అయిందమ్మా. ఎప్పటికీ ఆ విఠల్ ఇంకా బయటికి రాలేడు. రేపన్ని న్యూస్ పేపర్స్ లో వాడి గురించి రాతలు, టీవీలో కూడా మోత మోగిపోతుంది.
ఇక వాడి బ్రతుకు జైలు గోడల మధ్య ముగిసిపోతుంది. సో ఇంకా ఎప్పటికీ వాడు విరాజ్ గాడు కలిసే అవకాశమే ఉండదు. ఇంకా ఎప్పటికీ ఆ నిజం బయటికి రాదు. సాధించాం, విజయం సాధించేశాం. అవునమ్మా, సాధించాం. మహి, ఈ హ్యాపీ మూమెంట్ లో నీ చేత్తో ఏదైనా స్వీట్ తయారు చేసుకుని రావా? ఆ స్వీట్ నీ స్టైల్లో చేదుగా ఉన్నా పర్లేదు, మాకది స్వీట్ గానే ఉంటుంది. అలాగే పృథ్వీ గారు, మళ్ళీ మళ్ళీ మీకు ఈ అవకాశం వస్తుందో లేదో. అంటే అస్తమానం ఈ రేంజ్ లో గుడ్ న్యూస్ లో రావు కదా అంటున్నాను. ఓ అదా, అవునవును. ఈ రేంజ్ లో గుడ్ న్యూస్ అంటే చాలా కష్టమే కదా. నేను వెళ్ళి మీకు స్వీట్ తీసుకొస్తాను. విజయం సాధించారా? విజయం జరిగిందేంటో తెలియక ఏదో సాధించామని సంబరపడిపోతున్నారా? మీ బొంత సాధించారే, మీ బొంత. వసే, ఏ మోసంతో నా తల్లి జీవితాన్ని నాశనం చేశారో అదే మోసంతో మీ తల్లి కొడుకుల బ్రతుకుల్ని బంతిలా ఆడుకోబోతున్నాను. జైలు గోడల మధ్య వాడు మాత్రమే కాదు, నెక్స్ట్ మీకు కూడా అది పర్మనెంట్ రెసిడెన్సీ కాబోతోంది. వాడు ముందు, మీరు కాస్త తర్వాత. అంతేకాని మీరు చేరే అడ్రస్ మాత్రం మారదు. సో నెక్స్ట్ మీ వేలితో మీ కంటినే పొడిచే ప్రోగ్రామ్ అన్నమాట. చేస్తాలే గాని అంత తొందరగా మాత్రం కాదు. అసలు నాకు అర్థం కాంది ఏంటంటే బిందెల్లో తలలెందుకు పెట్టారు? మేమెందుకు తలలు పెడతామా ఆనంద్? ఇది మా మీద కక్షతో సాధించాలని చేసిన పని. కక్ష సాధించడం ఎవరత్తయ్య అది? ఇంకెవరు ఆనంద్? మీ తమ్ముడు ఓ చైత్ర. ఇది వాళ్ళ పనే. ఆఫీస్లోని వాళ్ళు అనుకున్న పని కాలేదు కదా, దానికి కారణం మేమే అని మా మీద ఇలాంటి చర్యకు పాల్పడ్డారు. విరాజ్, ఏంట్రా వీళ్ళంటుంది నిజమేనా? వీళ్ళని వేధించాల్సిన అవసరం నాకేంటన్నయ్యా? ఆయన ఇక్కడ ఎవరి వల్ల ఎవరు వేధింపులకు గురవుతున్నారో నేను పేర్లు చెప్పక్కర్లేదనుకుంటా. అయినా నేను రూమ్ లో ఉంటే ఈ పని ఎలా చేయగలను? థింక్. కరెక్టే కదా, తన గదిలోనే ఉన్నాడు, ఈ పని ఎలా చేయగలడు? ఆనంద్ గారు, మేమే ఆ గదిలోకి. కంటిన్యూ. ఏదో చెప్తున్నావు స్మైలీ, చెప్పు. అదే ఆనంద్, మేము కూడా ఆ గదిలోకి వెళ్ళలేదని స్మైలీ చెప్తున్నట్టుంది. నేనేం అలా అడగలేదే మిమ్మల్ని. ఒకవేళ నువ్వేమైనా అడుగుతావేమో అని ముందే చెప్పేసిందేమో. సరే, లోపలికి మీరు వెళ్ళలేదు, మరి బిందెలు ఎలా వేశారు? ఓ, ఎలా వేశారో ఏమో. ఇప్పుడు ఆ లాజిక్ లో లా పాయింట్లు కాదు కదా. అసలు ఈ బిందె ఎలా తీయాలో ముందు అది చూడు. మేమే చేశాము అని చెప్పారు కదా పిన్ని గారు. మరి మీ తలలతో పాటు ఆ నిజాలు కూడా బయటపడాలి కదా.
చెప్పండి అత్తయ్య, ఈ తప్పు చేసింది మేం కదా. మీరేదో తప్పు చేసినట్టు ఎందుకా నిజం దాస్తున్నారు? చెప్పండి. అందుకేనమ్మా వాడి అరెస్ట్ గురించి ఇంత సంతోషంగా చెప్తున్నాను. విరాజ్, యు ఆర్ గ్రేట్ రా. ఆల్మోస్ట్ నువ్వు అనుకున్నది సాధించావు. థ్యాంక్ యూ అన్నయ్య. బయట ఏదేదో జరుగుతున్నట్టు వెళ్ళొప్పించి అండర్ కరెంట్ గా ఇంత స్క్రీన్ ప్లే అల్లారా వీళ్ళిద్దరు. ఆ సీతారత్నం మీద పడిన మచ్చగాని తొలగిపోతే ఇంకేమైనా ఉందా? చైత్ర ఇక్కడ పర్మనెంట్ కోడలుగా ఎంట్రీ ఇచ్చి దాని ప్రతాపం చూపిస్తుంది. నో, అలా జరగకూడదు. వెంటనే పృథ్వీకి ఫోన్ చేయాలి. ఆ సీతారత్నం మీద పడిన నిందని చెరిపేయడానికి చేస్తున్నారన్నమాట. ఇదంతా చెప్తా. అమ్మా, మిషన్ రెడీ అయింది. కట్ చేయమంటారా? బాగా కట్ చేయండి. వీళ్ళు కానీ రిలీజ్ అయితే విషయం మళ్ళీ మొదటికొస్తుంది. ఏదో ఒకటి చేసి వీళ్ళని బయటపడకుండా చేయాలి. అన్నా, అంత మందమైన బిందెని ఏది కట్ చేయగలుగుతుందా? ఎంతకన్నా మందంగా ఉన్నా సరే అమ్మా, సులువుగానే కట్ చేయగలుగుతుందమ్మా. ఓహో, అంతే సులువుగా లోపలున్న తలను కూడా కట్ చేస్తుందేమో. రిస్కే కదా, అందుకు అడుగుతున్నాను. అబ్బే, అలా ఏం కాకుండానే జాగ్రత్తగానే కట్ చేస్తాను సార్. నువ్వు జాగ్రత్తగా తీసినా పొరపాటున ఏవైనా తగలచ్చు కదా. పొరపాటు అంటే ప్రయత్నం అయితే పొరపాటు కాకుండా చూసుకుంటాను మేడం. సరే అయితే జాగ్రత్తగా కట్ చేయండి. అలాగే మేడం. ఆ తర్వాతైనా ఎలా కట్ చేయాలో అనేది నెక్స్ట్ తెలుస్తుంది కదా. ఒకసారి పొరపాటు జరిగితేనే కదా మళ్ళీ ఎలా జరగకుండా జాగ్రత్త పడతారు. లాజిక్కే కన్నయ్య. థ్యాంక్ యూ. లాజిక్కే కానీ మరీ తల కట్టేంత వైలెంట్ ఎక్స్పీరియన్స్ అవసరమా? అలా చెయ్యకపోతే ఎలారా పెద్దోడా? బిందెల్లో తలలు అలాగే ఉండిపోతే తిండి తిప్పలు లేకుండా కూడా పోతారు కదా. అయ్యో బామ్మ, ఎటు తిరిగి మళ్ళీ అక్కడికి వస్తున్నావేంటి? ఏది చేయకుండా బయటపడాలంటే ఎలా స్మైలీ? ఏదో ఒకటి చెయ్యాలి కదా. బాబు, నూరా వచ్చి కట్ చేయి. టైం వేస్ట్ చేయకు. కట్ చేయొద్దు ప్లీజ్. కుదురుగా ఉండి స్మైలీ. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య. అమ్మా వదిలేయమని చెప్పమ్మా. అమ్మా నీ చచ్చిపోతానేమోనే, వదిలేయమని చెప్పమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా. బా ఏం కాదులేవే, ఆగు. అమ్మా అయ్యో, చావుకు కూడా ఆప్షన్స్ వెతుకున్నట్టు ఇదే కర్మరా బాబు. కట్ చేయకపోతే ఆకలితో పోతాను, కట్ చేస్తే పొరపాటున స్లిప్ అయితే తల తెగి పడుతుంది.
చేస్తానో దేవుడా. కట్ చేయకుండా కూడా ఏదైనా మార్గం ఉండొచ్చు కదా. దానికి సమయం పట్టినా ప్రాణాలైతే మిగులుతాయి కదా. ఎలా మిగులుతాయి? స్ట్రాతో కోకోనట్ బొండా తాగొచ్చు, జ్యూస్ కూడా తీసుకోవచ్చు. అలా అయితే ప్రాణం పోకుండా ఉంటుంది కదా. అమ్మో, శత్రువైనా ఇచ్చిన ఐడియా బాగానే ఉంది, పాటిస్తే ప్రాణాలతో ఉండొచ్చు. చైత్ర చెప్పినట్టు చేస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఇలా ఆవేశపడి పనులు చేసి ప్రమాదం కొని తెచ్చుకోవడం అవసరం లేదనుకుంటా. ఆనంద్, తన మాటలు మనం విండవేంట్రా? ఇదేమి పెద్ద ప్రమాదం కాదు. ఇలాగే కానివ్వండి. బాబు, నువ్వు కట్ చేయి. ఆంటీ, పృథ్వీ గారు, ప్లీజ్ ప్లీజ్ నిజం చెప్పండి. ఒకవేళ పొరపాటున ఏదైనా చేసుంటే వీళ్ళ డైమండ్ నెక్లెస్ వీళ్ళకి ఇచ్చేయండి. మనకెందుకండి ఇదంతా? అలా చెప్పండి మేడం వాళ్ళకి. నువ్వూరుకోమ్మా. అసలు మీరు తెచ్చిందే డూప్లికేట్ అనుకుంటా. మీరు దాన్ని అడ్డం పెట్టుకుని డ్రామాలు ఆడుతున్నారా? అయ్యో అయ్యో అయ్యో, ఇన్స్పెక్టర్ గారు చూసారా? కాసేపు ఆగితే మీరు మేము కలిసి ఈ డ్రామా ఆడుతున్నామని అన్న అంటారు. రే, నీ ఇంటెన్షన్ చూస్తుంటే నెక్స్ట్ నువ్వు అదే అనేలా ఉన్నావు, అంతేనా? నా మాట వినండి మేడం, మేము ఏ తప్పు చెయ్యలేదా? నేను నా మొగుడు మాటే విననురా, నీ మాట ఎలా వింటాననుకున్నావు? చెప్పరా, చెప్పు. అసలు మా దగ్గర ఉంటేనే కదా మేడం ఎక్కడ దాచామో చెప్పడానికి. కావాలంటే ఇల్లంతా సోదా చేసుకోండి. ఇల్లు సోదా చెయ్యాలా? ఎక్కడన్నా బయట పెట్టారేమో, ఎవరికి తెలుసు? మేడం ప్లీజ్ మేడం, మాకు నిజంగా ఏం తెలియదు మేడం. అబ్బా, ఏమి నట్టనేనిది. మర్యాదగా ఎక్కడ దాచారో చెప్పండి. చెప్తారా లేదా? ఛ, మిమ్మల్ని కొట్టి కొట్టి నా కలుపు వచ్చేలా ఉంది, నిజం మాత్రం బయటకు వచ్చేలా లేదు. మీకు ఇక్కడ కాదు, ప్రొఫెషనల్స్ తో స్పెషల్ కోటింగ్ ఇప్పిస్తే అప్పుడు చెప్తారు. కానిస్టేబుల్స్ మేడం, వీళ్ళని రోడ్డు మీద విరగ్గొట్టుకుంటూ స్టేషన్ కి తీసుకురండి. అయ్యో మేడం, ఏంటి మేడం? ప్లీజ్ మేడం, మా వాళ్ళ పరువు తీయొద్దు, అది మీకు న్యాయం కాదు. కావాలంటే మొహాన ముసుగేసి తీసుకెళ్ళండి. రోడ్డు మీద ఈడ్చుకుంటూ మాత్రం తీసుకెళ్ళకండి మేడం, ప్లీజ్. మహి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవునండి, మీ పరువు కాపాడ్డం మీ భార్యగా నా బాధ్యత. కానిస్టేబుల్స్ మేడం, ముసుగులు తెచ్చారా? తెలదు మేడం. ఇంట్లో ఉన్నాయి మేడం, తీసుకురమ్మంటారా? కానిస్టేబుల్ మేడం, వేయండి. చైత్ర చైత్ర చైత్ర, నేనే నీ దగ్గరికి రావాలనుకున్నాను, నువ్వే కనిపించావు. నీకు గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? ఏంటి కన్నయ్య గుడ్ న్యూస్? మనం అనుకున్నది వర్కౌట్ అయింది. విఠల్ రావుతో పాటు ఇప్పుడు ఆ నాగవల్లి, పృథ్వీ కూడా మన చేతికి చిక్కారు. మనం ఏర్పాటు చేసిన పోలీసుల మధ్య మనల్ని దాటి అడుగైనా కదల్లేని చోట ఆ తల్లి కొడుకుల్ని బంధించి పెట్టాం. ఇప్పుడు వాళ్ళ చేత నిజం చెప్పించడం మాత్రమే బ్యాలెన్స్. వాళ్ళు చేసిన ద్రోహం, మూటగట్టుకున్న పాపం అన్నింటికీ తగిన ఫలితం వాళ్ళకప్పచెప్తే ఆటోమేటిక్గా అన్ని నిజాలు బయటికొస్తాయి. పద. నేను కూడా రావాలా? నువ్వు నా పక్కనుంటేనే కదా నాకు ధైర్యం. అబ్బో, నేను నీకు ధైర్యమా? ఎంత ధైర్యం అంటే ఆ యమధర్మరాజే ఎదురుగా వచ్చినా నేను నా భార్యని వదిలి రాను అని మొండిగా నిలబడేంత. మొన్న నువ్వే చూసావుగా, ఆయన నన్ను తీసుకెళ్లడానికి ట్రై చేసినా నేను అస్సలు వెళ్ళలేదు. అలాంటిది వీళ్ళ నీ నుంచి నన్ను దూరం చేసేది. నెవర్. పద.
అయ్యయ్యో తగిలిందా? చెప్పానా అన్నంత పని చేశాడు. ఒరే చిన్నోడా, ఏంట్రా ఇది? ఎలా ఈ చేతులు బయటికి వచ్చాయో చూపించమన్నారు, చూపించాను. అది మీరు మా చేతుల్నే చూస్తున్నారు గాని అక్కడ వాళ్ళకి ఎక్కి లాగిపోవడం చూడలేదు. అమ్మా ఎక్కి లాగిపోయాయి. అవునరా, ఎక్కిళ్ళు ఆగిపోయాయి. ఎలా? సి అకార్డింగ్ టు సైకలాజికల్ ట్రీట్మెంట్ వెక్కిళ్ళు ఇలా ఈజీగా ఆగిపోతాయి. ఓ సో టెన్షన్ పెట్టి షాక్ ఇచ్చాం, ఆగిపోయాయి. సింపుల్. గ్రేట్ రా విరాజ్, నీ సమయ స్ఫూర్తి ఆసమ్. ఆల్వేస్. ఐ నో రా, నువ్వు ఏదైనా క్షణాలు చేయగలవు. ఐఎమ్ ఎన్ ఇంటెలిజెంట్. థ్యాంక్ యూ. చైత్ర, ఈ బిందె లోపల పెట్టి రా. మీ ప్రాబ్లం సాల్వ్ అయింది కదా, ఇప్పుడు ఆల్ హ్యాపీస్. నాకు బయట పనుంది, వెళ్ళొస్తాను. ఈలోపు వాళ్ళకు కొంచెం జ్యూస్ తీసిచ్చేయండి. చిన్నోడి బ్రెయినే బ్రెయిన్. ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టే కనిపిస్తుంది కానీ ఇబ్బందులన్నీ సాల్వ్ చేస్తాడు. అన్ని శ్రీకృష్ణుడు చేస్తలే. అమ్మా, నీ మనవణ్ణి పొగిడింది చాలు. నిజానికి లక్కీగా తల మీద బిందులున్నాయి కనుక సరిపోయింది. లేదంటే ఆ చెంబు వచ్చి నా తలకి తగిలుంటే ఎంత పెద్ద దెబ్బ తగిలేదో తెలుస్తుందా? చూసావటే, ఇరుక్కున్న బిందెల మీద కూడా మీకు సాఫ్ట్ కార్నర్ వచ్చేలా చేశాడు. అదే చిన్నోడంటే. అమ్మో, ఏంటే ఇప్పటి వరకు ఎక్కిళ్ళు నడిచావు, ఇప్పుడు అయిపోయాయని అరుస్తున్నావా? తిన్నగా ఒక చోట కుదురుగా ఉండవే నువ్వు. వాళ్ళ ఇష్టానుసారం అన్ని అనుకున్నట్టే చేస్తున్నారు. సిఏ గారా లోపల అనుకుంటున్నారు ఈయన గురించేనా? రాక్ స్టార్ నువ్వా? ఎస్, రాథోడ్, రూడ్ రాథోడ్. నేను అసలు నమ్మలేకపోతున్నాను. రూడ్ రాథోడా? అద్దరిపోయింది రాక్ స్టార్. లోపల భీమ్లా నాయక్ రేంజ్ లో బిల్డప్ ఉంది. బిల్డపే కాదు, అవుట్పుట్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. మీ అమ్మ విషయంలో మనకు కావాల్సింది రాబట్టే వరకు ఈ రాథోడ్ చేతుల్లో రంగస్థలం దద్దరిల్లిపోతుంది. ఆల్రెడీ వాళ్ళ ఆర్తనాదాలు వినే ఉంటావు కదా. విన్నాను రాక్ స్టార్, కానీ అవి సరిపోవేమో అనిపించింది. వాళ్ళు చేసిన పాపాలకి బాధతో అరిచి అరిచి వాళ్ళ గొంతు నరాలు తెగిపోవాలి. ప్రాణ భయంతో వాళ్ళ గుండె వేగం పెరిగి పగిలిపోవాలి. చివరికి వాళ్ళ శవాల్ని కూడా తునాతునకలు చేసి రాబందులకు ఆహారంగా విసరాలి.